భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు పట్టణానికి చెందిన నిరుద్యోగ యువత పోలీస్ శాఖలో వయపరిమితిని పెంచాలని పలు అంశాలపై ముత్తవరపు శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో వినతిపత్రం మృణాల్ శ్రేష్ఠకు అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు భూ సమస్యల పరిష్కారం మరియు వ్యక్తిగత సమస్యలతో పాటు డివిజన్లోని వివిధ రకాల సమస్యల గురించి ప్రజల వద్ద నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం సంబంధిత డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి స్వీకరించిన అర్జీలుపై సంబంధిత అధికారులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ అండి. మాది భద్రాచలం కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం గ్రామం. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాము. మరి మా ప్రధాన సమస్య అయినటువంటి జియో 46 మరియు ఏజ్ రిలాక్సేషన్ అండ్ పోస్టులు పెంపుదల, ఎస్ఏ కానిస్టేబుల్ పోస్టులు 5,000 వేస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ 5,000 అనేది కాకుండా మొత్తం 20 ఖాళీలన్నీ మొత్తం 20,000 ఖాళీలు నింపాలని మేము ఈరోజు భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. మరియు గౌరవ సబ్ కలెక్టర్ గారు మృణాల్ శ్రేష్ఠ గారికి మా వినతి పత్రం అందించడం జరిగింది. మా వినతి పత్రంలో సార్కి చెప్పినటువంటి మా డిమాండ్లని సార్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నా ద్వారా విన్నవిస్తానని చెప్పారు. మరియు మృణాల్ శ్రేష్ఠ గారు మా బాధలు విని లైబ్రరీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తానన్నారు. మరియు పుస్తకాలు, రీడింగ్ టేబుల్స్, బల్లలు, క్యాబిన్స్ అన్నీ మేము శాంక్షన్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పారు. మృణాల్ శ్రేష్ఠ గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.